సుప్రీంకోర్టులో నిన్న జరిగిన వాదనల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఓ పక్కన మధ్యాహ్నం అత్యాచారం జరిగితే, అత్యాచారం హత్య రాత్రి జరిగింది, ఉదయం నోటీస్కి వస్తే కూడా దాన్ని పట్టించుకోలేదు, పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు, పైగా పోస్ట్ మార్టం చేసేశారు. ఆ పోస్ట్ మార్టం కూడా మామూలుగా చేసి పడేద్దామని ప్రిపేర్ అయితే మిగతా వైద్యులందరూ గట్టిగా నిలదీసేటప్పటికి అప్పుడు వీడియో చిత్రీకరించారు. కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. చివరికి తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే రాత్రి 1:30కి పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు అన్నటువంటి విషయాన్ని సిబిఐ చెప్పింది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే అందరూ అనుకున్నట్టు ఇందులో సామూహిక వ్యభిచారం జరగలేదు. ఏదో 150 మిల్లీగ్రాముల ఇది ఉంది దాంట్లో, అంటే మన వీర్యం ఉంది అని చెప్పినటువంటిది అది సోషల్ మీడియాదే తప్పించి ఒరిజినల్ కాదన్నటువంటిది కోర్టు చెప్పింది. సిబిఐ వాళ్ళకి ఇచ్చిన నివేదికలో ఒక వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడన్నటువంటి విషయాన్ని ప్రధానంగా అందింది. అందుకనినే దానికి సంబంధించినటువంటి విషయం మీద పూర్తి దర్యాప్తు అయ్యేదాకా అట్లాంటి స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయొద్దు అంటూ తాజాగా కోర్టు ఆదేశించింది. 14 గంటల ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా, ఘోరం గురించి ఉదయమే తెలిసిన సాయంత్రానికల పోస్ట్ మార్టం చేసిన, రాత్రి 11:30 దాకా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, నిజానికి విషయం తెలియగా నేరుగా ఆసుపత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాల్సిన ప్రిన్సిపల్ కనీస బాధ్యత ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు అన్నటువంటిది అడగడంతో పాటుగా జనాంగంలో 150 GM పరిమాణంలో వీర్యం ఉందన్న సిబిఐ తరపు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్ మీడియా వార్తల ఆధారంగా వాదనలు వినిపించొద్దంటూ మందలించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని, ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తెలియదని, DNA నివేదిక కూడా దీన్నే ధృవీకరిస్తుందని సిబిఐ పేర్కోవడం అన్నటువంటిది ఇక్కడ కీలక మలుపు.